అందరికీ నమస్కారం. సాధారణంగా ప్రతి కుటుంబంలో అత్తాకోడళ్ళ గొడవలుంటాయి. తండ్రి కొడుకులు గొడవలు ఉంటాయి. కొంతమంది భార్యాభర్తలు గొడవలుండి కేసులు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. విడాకులు తీసుకుందామని. అవి సంవత్సరాలుగా జరుగుతూనే ఉంటాయి. ఏటూ కూడా తేలకుండా ఉంటే ఎవరికి వాళ్ళే పాపం అలా దూరంగా ఉండి బాధపడుతూ ఉంటారు. ఏంటి కేసులేంటి, ఏంటి పెళ్లి చేసుకున్న నా జీవితానికి సుఖం లేదు, ఇలా జరిగింది ఏంటని పాపం పిల్లలు బాధపడుతూ ఉంటారు. అలాగే వాళ్ళని చూసి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. కోడళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్తింటి మీద కేసులు పెట్టిన వాళ్ళని కూడా చూసాం. అన్యాయంగా పాపం వాళ్ళని జైలుకు పంపించిన వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ కుటుంబంలో జరిగిన స్టోరీ చూస్తే కొంచెం విచిత్రంగా అనిపించింది. సాధారణంగా ఎవరన్నా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవాళ్ళు కేసులు పెట్టుకున్నారనంటే తిరిగి మళ్ళీ ఆ కాపురాలు కలవాలంటే అస్సలు సాధ్యమయ్యే పని కాదు. భర్తలు ఎప్పుడైతే ఈ భార్యలు కేసులు పెడతారో ఇంకా నాకు ఈ భార్య వద్దు, ఏమైనా సరే నేను విడాకులే తీసుకుంటాను, ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు అని అలా పోరాటం చేసి పాపం అలాగా తిరుగుతూనే ఉంటారు కోర్టుల చుట్టూ తప్ప మళ్ళీ ఆ భార్య దగ్గరికి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడరు. వాళ్ళిద్దరి మధ్య కూడా సఖ్యత అనేది కలవదు. ఎందుకంటే ఇంకా ఒక్కసారి మా జీవితాలు రోడ్డు మీద పడ్డాయి, పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాయి, కోర్టుల దాకా వెళ్ళాయి అని అంటే ఆ సంసారాలు కలవడం అంటే ఎక్కడో అరుదుగా కొన్ని మాత్రమే చూస్తూ ఉంటాం. అయితే ఈ కుటుంబంలో జరిగిన విషయం చూస్తే మాత్రం కొద్దిగా ఇదిగా అనిపించింది, వెరైటీగా అనిపించింది. అది ఏంటో ఈ రోజున తెలుసుకుందాం. తల్లిదండ్రి ఉన్నారు. తల్లిదండ్రికి ఒక కొడుకున్నాడు. చక్కగా మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే కోడలు వచ్చిన తర్వాత సహజంగా అందరిళ్లలో జరిగినట్టే అత్తాకోడళ్ళ మధ్య చిన్న గొడవలు, ఏవో ఒకటి తగాదాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అయిన తర్వాత అవి మెల్లమెల్లగా భార్యాభర్తల దాకా వెళ్ళాయి. ఆ గొడవలు భార్యాభర్తల మధ్యన కూడా గొడవలు పెద్దవయ్యి ఇంకా కేసులు పెట్టుకునే స్థాయి దాకా వెళ్ళింది. ఈ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోవడం, అందరి మీద వరకట్నం కేసులు, 498 కేసులు, ఇంక ఇలాంటివి ఎన్ని కేసులు అయితే ఉన్నాయో అన్ని కేసులు ఈ తల్లిదండ్రుల పైన భర్త పైన పెట్టేసింది. వెంటనే ఆ భర్త జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత పాపం ఈ అమ్మాయి ఇంకా పుట్టింట్లో ఉంది. ఈ తల్లిదండ్రి బాధపడుతూ పాపం వాళ్ళ కొడుకుని ఎలా అయితే బెయిల్ పైన బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇంక ఈ కొడుకు అన్నాడు, బాబోయ్ ఇలాంటి పెళ్ళంతో నేను వేగలేను, నాకు ఇంకా ఈ భార్య వద్దు, ఇంకా విడాకులు తీసుకుంటాను నేను అని చెప్పేసి విడాకుల కేసు వేశాడు. విడాకుల కేసు అలా నడుస్తూ ఉన్న క్రమంలోనే ఇంకా అది ఎలా జరుగుతుంది, ఇంకో సంవత్సరం తర్వాత విడాకులు మంజూరు అవుతాయి అన్న క్రమంలో ఈలోపు ఈ అమ్మాయి ఇంకొక కేసు, మెయింటెనెన్స్ కేసు కావాలని మళ్ళీ మెయింటెనెన్స్ కేసు అది వేసినప్పుడు వీళ్ళు 10,000 ఇవ్వాలని చెప్పారు. నెల ఈ అమ్మాయికి మెయింటెనెన్స్ ఇస్తున్నారు. అలాగే ఆ అమ్మాయి ఉండడానికి ఒక పోర్షను ఇల్లు వాటా కూడా ఇవ్వాలి అని అంటే ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఒక పోర్షన్లో కూడా ఉండనిచ్చారు. సరే ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే ఓ పక్కన విడాకుల కేసులు ఇవన్నీ జరుగుతూ ఉంటే ఆ అమ్మాయి మొత్తానికి ఏ మాయ చేసిందో ఏం చేసిందో భర్తను మళ్ళీ ఫోనులు చేయడం, మరి చనిపోతానని బెదిరించిందా లేకపోతే ప్రేమగా భర్తను మార్చుకుందా ఏం జరిగిందో తెలియదు. మొత్తానికి భర్తతో ప్రేమగా మాట్లాడినట్టు మాట్లాడి భర్తతో కలిసి ఉండడానికి మళ్ళీ ఇద్దరు కలిసి ఒకటైపోయారు. ఇంకా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకటయ్యేసరికి చూసిన వాళ్ళు కూడా ఎవరైనా అంటారు, ఈ భార్యాభర్తలు అన్న తర్వాత ఎవరైనా కలిసి ఉండాలి కదా, అత్తగారింట్లో ఉంటే మొత్తం అందరూ కలిసి ఉంటే పడట్లేదు కాబట్టి వాళ్ళకి వేరే సంసారం పెడితే వాళ్ళ దారిన వాళ్ళు బతుకుతారు కదా, మంచిది కదా అని సాధారణంగా ఏ పెద్దవాళ్ళైనా కూడా చెప్తూ ఉంటారు. కానీ ఈ అబ్బాయి మీద కేసులు పెట్టి జైలుకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ అబ్బాయి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళగానే ఇంకా వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఈ అమ్మాయికి 5 అన్నదమ్ములు అంట. చూడండి సినిమాలో లాగా 5 అన్నదమ్ములు కూడా మొత్తానికి ఈ అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని కూడా తీసుకువెళ్ళి వేరే చోట కొంచెం దూరంగా వేరే ఇల్లు చూసి చక్కగా వేరే సంసారం పెట్టారు. వాళ్ళిద్దరూ హ్యాపీగా బాగానే ఉన్నారు. ఇంక ఇక్కడ తల్లిదండ్రులతోటి ఏం గొడవ లేదు. అయిన తర్వాత అది ఆ కేసులు అవి అలా జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ సంసారం వీళ్ళది ఇలా జరుగుతుంది. విడాకుల కేసు తీసేసుకున్న వీళ్ళు కలిసి ఉంటున్నారు. ఇప్పుడు ఆస్తి కావాలని ఇదే కొడుకు ఈ బావమరుదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు కలిసి ఈ తల్లిదండ్రులు బెదిరించడం మొదలుపెట్టారు. వీళ్ళు అంటున్నారు, మా మీద ఇన్ని కేసులు పెట్టింది, మా కొడుకుని జైలుకి పంపించింది, మేము బయటకు తీసుకొచ్చాము, ఇన్ని చేసింది, నా కొడుకు ఇంకా ఆ భార్య వద్దు అని విడాకులు కేసు వేసాడు. ఇప్పుడు మళ్ళీ నా పెళ్ళమంటూ మళ్ళీ పెళ్ళం దగ్గరికి వెళ్ళాడు. పోనీలే వాళ్ళ దారేదో వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారని మేము వదిలేసాం కూడా, అయినా సరే ఇప్పుడు వచ్చి మమ్మల్ని మళ్ళీ ఆస్తి కోసం నా కొడుకు మమ్మల్ని ఈ రకంగా బెదిరిస్తున్నాడని ఈ తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. ఈ బావమరుదులు వీళ్ళందరూ 5 బావమరుదులు వెళ్ళి మా చెల్లెలకి ఏమి ఇస్తావో మా చెల్లెలకి అన్యాయం జరిగింది, మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తావు, మీరు చంపేస్తే ఆస్తి అంతా మాదే అవుతుంది,
మేము 5గురు ఉన్నాం, ఒకడు కనుక చంపేశాడు అని అంటే ఏం పర్వాలేదు, 4 రోజులు ఉండి బయటకు వచ్చేస్తాడు అని ఈ రకంగా బెదిరించడం మొదలుపెట్టారు. ఆ తల్లిదండ్రులు ఆ ఉన్న ఇంట్లో కూడా పాపం ఉండకుండా భయపడిపోయి వేరే అద్దెళ్ళు తీసుకుని ఓ చోట చిన్నింట్లో అద్దెంట్లో ఉంటున్నారు. అంటే ఇప్పుడు కొడుకు జీవితం బాగుపడిందని సంతోషపడాలా, లేకపోతే కొడుకే ఈ రకంగా ఆస్తి కోసం మమ్మల్ని ఈ రకంగా రోడ్డు మీదకి తీసుకొచ్చాడని బాధపడాలా? ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు వాళ్ళ జీవితం మీద వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా, మేము ఇవ్వాలనుకున్నప్పుడు మేము ఇస్తాము, మహా అయితే ఇంకొక 5 ఏళ్ళో 6 ఏళ్ళో బతుకుతాము, అంతవరకు కూడా మమ్మల్ని ప్రశాంతంగా మా ఇంట్లో మమ్మల్ని బతకనివ్వరా, ఎందుకు వాళ్ళకే కదా ఇస్తాము, ఇంకెవరికి ఇస్తాను, నా కొడుకే ఇస్తాను కదా, నేను మాత్రం ఇంకెవరికి ఇస్తానని ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు. అయినా కూడా వీళ్ళని ఏ రకంగా బెదిరించాలో అన్ని రకాలుగా కూడా ఆస్తి ఇప్పుడే ఇచ్చేయమని ఆ కొడుకు ద్వారాగా ఈ భార్య బావమరుదులు ఎవరైతే ఉన్నారో కొడుకు ద్వారాగా బెదిరించడం మొదలుపెట్టారు. ఈ రోజున వాళ్ళకి భయం వేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా కూడా ఎవరూ పట్టించుకోకుండా ఇది ఫ్యామిలీ గొడవ అని అంటూ సింపుల్గా తీసుకుని వాళ్ళు కూడా పట్టించుకోవట్లే. ఎవరైనా సరే తల్లిదండ్రులు ఇలా రోడ్డు మీదకి వచ్చి కావాలని అయితే ఎవరూ చెప్పరు కదండి. గతంలో కూడా మేము ఇలా వచ్చి చెప్పాము, మాకు కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, అక్కడ ఎవరైతే బెదిరిస్తున్నారో వాళ్ళందరినీ పట్టుకోండి అని ఆర్డర్ ఇచ్చింది, అది కూడా పక్కకు పాడేశారు. ఇది జరిగి 6 నెలలు అయింది. ఈ పోలీసులు అందరూ ట్రాన్స్ఫర్లు అవ్వడం, ఎవరెవరో కొత్త వాళ్ళు రావడం ఇలా జరిగింది. మాకు అసలు మా కేసు కూడా ఏమీ పట్టించుకోవట్లేదు, మమ్మల్ని మా ఇంట్లో మమ్మల్ని ఉండనివ్వట్లేదని ఈ రోజున తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అసలు ఎంత విచిత్రంగా ఉందంటే జైలుకు పంపించిన భార్య దగ్గరికి మళ్ళీ ఈ భర్త ఎలా వెళ్ళాడో అర్థం కాలే. పోనీ తన భర్తను తను మార్చుకుందేమో, ఒకవేళ ఎప్పుడు మనం ఒక సైడే చూడకూడదు కాబట్టి ఏమో ఈ అత్తగారు వాళ్ళు ఏమైనా టార్చర్ పెట్టడం వల్ల వెళ్ళిందేమో, తన భర్తను తను మార్చుకుని కలిసి ఉందేమో, అంతవరకు బాగుంది, హ్యాపీగా వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు. కానీ ఆస్తి కోసం వీళ్ళ మీద ఈ రకంగా గొడవలు పెట్టి బెదిరించడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. ఎప్పటికైనా తల్లిదండ్రులు ఓ రూపాయి కూడబెట్టి సంపాదించిందంతా కూడా పిల్లలకే ఇస్తారు ఏ రోజుకైనా, కానీ వాళ్ళు ఇచ్చేదాకా కూడా వీళ్ళు ఆగకుండా ఈ రకంగా టార్చర్ పెడుతున్నారని అంటే అసలు ఆ కొడుకు ఎంత సంస్కారం ఉందనేది ఇక్కడే అర్థమవుతుంది. వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, మాకు ఇంకా మేము బతకాలి కదా, మేము తినాలి, ఈ మధ్యలో మాకు ఏదన్నా అయితే మా కోడలు వచ్చి మమ్మల్ని చూస్తుందా, లేకపోతే మా కొడుకు వచ్చి మమ్మల్ని చూస్తాడా, అసలు మమ్మల్ని ఎందుకు బతకనివ్వట్లేదు ప్రశాంతంగా, వాళ్ళ జీవితాలు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా, ఉండనివ్వండి, మా జోలికి ఎందుకు వస్తున్నారని ఈ రోజున బాధపడుతున్నారు. ఎప్పుడైనా సరే ఏదైనా మనం ప్రేమగా సాధించుకోవాలి, కానీ ఇలా అడ్డదారిలో పోయి బెదిరించి భయపెట్టి ఇలాగ ఎప్పుడు కూడా చేయకూడదు. ఇక్కడ కొడుకు అడిగిందంటే ఒక అందంగా ఉంది, కానీ బావమరుదులు కూడా బెదిరిస్తున్నారు. అసలు వాళ్ళకేం సంబంధం అండి? కొడుకు అడిగాడంటే తండ్రి కొడుకుల మధ్య సహజంగా ప్రతి ఇంట్లోనూ గొడవలు ఉంటూనే ఉంటాయి. కానీ అమ్మాయి తరపు అన్నదమ్ములు కూడా వచ్చి వీళ్ళని బెదిరిస్తున్నారు. ఆ అమ్మాయి తరపు వాళ్ళు వచ్చి మా చెల్లికి ఏమిస్తావు ఇయ్యి, మా చెల్లికి ఏమిస్తావు ఇయ్యి అని బెదిరించడం మొదలుపెట్టారు. తప్పు కదండి, అలాగే ఎవరు కూడా చేయకూడదు కదా. భర్త కావాలని పిలిపించుకుంది, చక్కగా భర్తతో సంసారం చేసుకుంది, ఇచ్చేదాకా ఉండాలి. లేదంటే ఆ కేసులు అవి పెట్టకుండా అత్తమామను బాగా చూసుకుని ఉన్నా కూడా ఇచ్చేవారేమో. లేదంటే దూరంగా వేరే సంసారం, ఈ కేసులు అవి పెట్టకుండా మొదట్లోనే ఆ అమ్మాయి వేరే సంసారం పెట్టుని ఉంటే అసలు ఇంతవరకు ఈ గొడవలు జరిగేవి కాదేమో. మరి కానీ అన్ని పొరపాట్లు చేసేసి ఈ రోజున వాళ్ళని బెదిరించడం అది ఎంతవరకు కరెక్టు? ఏది ఏమైనా కూడా తల్లిదండ్రుల్ని అంత గట్టిగా బెదిరించి అడిగి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రూల్స్ కూడా అలాగే మాట్లాడుతున్నాయి, వాళ్ళు ఇచ్చే వరకు ఆగాల్సిందే, అంతేగాని వీళ్ళని ఇలాగ వాళ్ళు కట్టుకుని సంపాదించుకున్న ఇంట్లోంచి రోడ్డు మీద పడేసి ఇలా బెదిరించడాలు ఇవన్నీ ఏ పిల్లలు కూడా చేయకూడదు. వాళ్ళనే కాదు ఎవరైనా సరే మనం ప్రేమగా తీసుకోవాలి. తల్లిదండ్రులైనా ఎవరికి ఇస్తారు? పిల్లలకే ఇస్తారు కదా. అంతవరకు కూడా వీళ్ళు ఆగట్లేదు అని అంటే చూడండి వీళ్ళ మనస్తత్వాలు ఎంత కఠినంగా ఉన్నాయో. వాళ్ళ ఆలోచన ఏంటంటే నేను ఇన్ని కేసులు పెట్టాను, ఇన్ని చేసేసాను కదా, అది వాళ్ళు సంపాదించుకుని ఆస్తే ఇంకా వాళ్ళు ఎవరికైనా ఇచ్చేసుకుంటారు, నా మీద ఇంకా కోపం ఉందని ఇంకా ఈ కోడల్లో ఒక రకమైన ఇది వచ్చేసింది. ఎందుకంటే గతంలో కేసులు పెట్టి కొడుకును కూడా జైలుకు పంపించింది, వీళ్ళ మీద కూడా వరకట్నం కేసులు ఇవన్నీ చాలా పెట్టేసింది. ఇంకా పెట్టిన తర్వాత ఈ అమ్మాయికి ఇంకా నమ్మకం పోయింది, వీళ్ళ ఆస్తి ఎవరికన్నా ఇచ్చేస్తారు, ఇంక మొగుడు తప్ప నాకు ఇంకెవడో మిగలడు అని ఇంక ఈ అమ్మాయికి ఒక నమ్మకం పోయి ఇంకా భర్తను ఉసుకొలుపుతుంది అనమాట. అడుగు మీ అమ్మ మీ నాన్న ఆస్తాడు కానీ ఆ అబ్బాయిని తోస్తూ ఉందన్నమాట. ఆ అబ్బాయి వచ్చి ఇంకా తల్లిదండ్రుల మీద ఆస్తి కోసం వీళ్ళని బెదిరించడం మొదలుపెట్టాడు. అంటే చూడండి కుటుంబంలో తగాదాలు ఎలా ఉన్నాయి, ఒక్కో కుటుంబంలో ఒక్కొక్క రకమైన కథలు వింటూ ఉంటాం. కానీ కొన్ని కథలు చూస్తుంటే సంవత్సరాలు అలా గడుస్తూ ఉంటాయి, వయసు అయిపోతూ ఉంటుంది, ఒకరినొకరు కలుసుకోరు, ఏంటి ఈ జీవితాలు ఏంటి అనే బాధపడే విధంగా ఉంటాయి. ఎందుకు ఇలా చేస్తారు? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే మన జీవితం ఆనందంగా ఉండాలంటే అది మన చేతిలోనే ఉంది కదా, మనమే మలుచుకోవాలి కదా, ఎందుకు సొంత వాళ్ళ మీద ఇలాగ పగలు ప్రతీకారాలు తీర్చుకోవడం అని ఈ పిల్లలు కనుక ఒక్కసారి ఆలోచించుకుని ఉంటే ఆ పెద్దవాళ్ళు అయినందుకు వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈ చివరి రోజుల్లో సంతోషంగా గడపాలని అనుకుంటారు, కానీ ఎవరు ఇలా
అనవసరమైన తగాదాలకి వాటికి ఎవరు కూడా వెళ్ళాలని అనుకోరు. కానీ ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు ఇచ్చేదాకా ఆగండి, లేదంటే ప్రేమగా సాధించి తీసుకోండి, వాళ్ళని బాగా చూస్తే వాళ్ళే తిరిగిస్తారు. కానీ ఇలా గొడవలు పెట్టి వాళ్ళని బెదిరించి భయపెట్టి ఇలా చేస్తే వాళ్ళలో కూడా ఒక అపనమ్మకం అనేది వస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రుల్లో కూడా ఒక నమ్మకం అనేది పోతుంది. ఇప్పుడే నేను ఆస్తి అంతా ఇస్తే రేపు మమ్మల్ని రోడ్డు మీద గెంటేస్తే మా పరిస్థితి ఏంటి, మేము మంచాన్ని పడితే మాకు ఎవరు మంచినీళ్ళు ఇస్తారా అన్న ఆలోచన వాళ్ళల్లో కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ అమ్మాయి ఇన్ని కేసులు పెట్టిన తర్వాత ఇప్పుడు ఆస్తి ఇచ్చేస్తే రేపు మరి వీళ్ళ పరిస్థితి ఏంటండి, అది కొంచెమైనా ఆలోచించాలి కదా. అసలు వాళ్ళు ఏ రకంగా అడుగుతున్నారో కూడా అర్థం కాలే. వాళ్ళు ఇచ్చే వరకు ఆగాలి. మొదట్లోనే నువ్వు వాళ్ళ మీద ద్వేషంగా కేసులు పెట్టేసేస్తే ఇప్పుడు నువ్వు ఆస్తి అంటే ఎవరు మాత్రం ఇస్తారని నమ్మకం ఎవరికి ఉంటుంది చెప్పండి? ఎవ్వరికీ నమ్మకం ఉండదు ఇలా కనుక చేశారంటే. ఏదైనా ఇష్టంతో ప్రేమగా మంచితనంగా వాళ్ళని బాగా చూసుకుని అప్పుడు మనం అడిగామంటే దానికి ఒక అర్థం ఉంది. ఇలాంటివన్నీ పొరపాటు పనులు చేసేసి ఈ రోజున వాళ్ళు బెదిరించి తీసుకోకూడదు, ఎప్పుడైనా ప్రేమగా తీసుకోవాలి. కాబట్టి పిల్లలు ఎవరు కూడా అలాంటి పనులు అస్సలు చేయొద్దు. ఆస్తుల కోసమే ప్రతి ఇంట్లోనూ కూడా ఆస్తుల కోసమే గొడవలు వస్తున్నాయి. పిల్లల మధ్య కానీ, తల్లిదండ్రుల మధ్య, భార్యాభర్తల మధ్య, ఇంకా ఇవే గొడవలు జరుగుతున్నాయి ప్రతి ఇంట్లోనూ కూడా. ఏదైనా సరే మనం ప్రేమతో సాధించుకోవాలి కానీ ఇలా ద్వేషంతో మాత్రం సాధించకూడదు. అది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల్ని అస్సలు బాధ పెట్టకూడదు. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.